హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు నేనైతే కుసుంపురంలో ఉన్నాను, ఓకేనా, మన ఊర్లో. అయితే అక్కడ మన తోట ఉంది కదా, కొబ్బరి తోట. దాంట్లో ఒక పొట్టు ఉంది, ఓకేనా. ఆ పొట్టులో ఒక పాము కూడా ఉంటుంది. చాలా ఏజ్డ్ అనమాట, చాలా ముసీలు పాము అనమాట అది, ఓకేనా. చాలా సంవత్సరాల నుండి అయితే మన తోటలో అయితే ఉంది, చాలా పెద్దది. అలాగే ఒకసారి ఒక సంఘటన అయితే జరిగింది. సంఘటన మొత్తం కూడా మీకు చెప్తాను. ఒక చూడండి, ఇప్పుడు ఎవరి కొబ్బరి చెట్ల పైకి కొబ్బరికాయలు అయ్యేటప్పుడు ఎలకలు అయితే పైకి వెళ్తాయి, కొరికేసి అక్కడ మొత్తం తినడానికి ఇంకా తాగడానికి, ఓకేనా. అలాగే ఒకసారి ఏమో మా తాతగారు, అంటే ఇప్పుడు మా కుసుంపరంలో మా చిన్న ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు అంటే మా తాత, ఆయన ఒక ఎలకలు పట్టిన వాళ్ళకి అయితే రప్పించారు అనమాట. బయట నుండి రప్పించి తోటలో ఇలాగ ఎలకలు ఉన్నాయి చాలా ఎక్కువ, వాటికి వెళ్ళి పట్టుకోండి అన్నారు. అయితే వాడు చెట్టు పైకి వెళ్ళి ఏమి చేశాడో, అక్కడ ఏది సంఘటన జరిగిందో, వాడు ఉన్నాడో లేకపోతే ఆ రెండో రోజు చనిపోయాడు, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇదేంటంటే మనకి ఆ తోటలో పెద్ద నాగుపాము అనమాట, కోబ్రా అంటారు కదా, పెద్ద నాగుపాము. దాని స్టోరీ అనమాట ఇది, ఓకేనా. పదండి, ఇప్పుడైతే మీకు ఆ తోట మొత్తం చూపిస్తాను. అలాగే ఆ పొట్ట మెయిన్ ఎక్కడ ఉంటుందో అదైతే మీకు చూపిస్తాను, మన తోట కుసుంపురం, ఓకేనా. లేట్ చేయకుండా ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, పదండి. అలాగే ఇప్పుడు మీరు ఈ తోట చూస్తున్నారు కదా, కొబ్బరి తోట. ఇది కుసుంపురంలో మనకున్న తోట అనమాట, మా చిన్న వాళ్ళది, ఓకేనా. ప్రతి ఒక 2 నెలలకి ఒకసారి అయితే కాయలు తీస్తారనమాట. అంటే పెద్ద సైజు అవ్వాలి, ఆ కాయలు మాత్రమే తీస్తారు. తక్కినవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి అయితే వదిలేస్తారనమాట, ఓకేనా. అలాగే ఒక 4 నుండి 5 పెద్ద పెద్ద దొన్నులు అయితే పట్టుకొని వచ్చి, దానికి పైన కత్తి ఉంటుంది, ఓకేనా. అలాగే మన ఎండిపోయిన కమ్మలు, ఇంకా పాడుపడిన కమ్మలు ఉంటాయి కదా, ఆ అంటీస్ ఉంటాయి, అవి కూడా తీసేస్తారు. అలాగే ఈ కాయలు సైజు చూసి అట్లు అంటే వాటర్ ఉందో లేదో అవన్నీ చెక్ చేసి కూడా తీస్తారనమాట. ప్రతి ఒక 2 నెలలకి ఒక ట్రిప్లో కాయలు దింపు అవుతుంది, ఓకేనా, కొబ్బరి చెట్ల నుండి. మళ్ళీ ఇప్పుడు తీసారు కదా, మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ తీస్తారనమాట, ఓకేనా. అలాగే ఇప్పుడు మనమైతే ఈ తోటలో ఉన్నాం. మన ఈ తోటలోనే ఆ పొట్ట కూడా ఉంది. ఆ పొట్ట అయితే మీకు చూపిస్తాను, కొంచెం దూరంలో ఉందన్నమాట. అంటే మనం తోటకి ఎంట్రన్స్ అవుతాం కదా, ఎంట్రీ అయినప్పుడు రైట్ సైడ్ 3 సమాధులు అయితే ఉంటాయి. మా ముత్తాత, ముద్దమ్మమ్మ, ఇంకా మా తాతగారు, ఓకేనా. ఇప్పుడు ఈ దొన్నులతో తీస్తున్నారు కదా, చూడండి ఎలా పడుతున్నాయో కొబ్బరికాయలు. అంటే మన సోంపేట అంటే మండలం మొత్తం కూడా, కవిటి మండలం, సోంపేట మండలం, ఇదంతా కూడా మనకి ఈ కొబ్బరి ఉద్దానం, ఓకేనా. అలాగే పలాసలో మొత్తం కూడా జీడి ఉద్దానం అనమాట. అందుకంటే అటువైపు ఎలుగు బంట్లు అయితే ఎక్కువ ఉంటాయి. మన సైడు ఇటువైపు నక్కలు, చీపురు నక్కలు అంటారు కదా చిన్నవి, ఆ నక్కలు ప్లస్ మనకి అడుగు పందులు అయితే ఉంటాయి, ఓకేనా. ఇప్పుడెప్పుడు ఒక రేర్లీ మనకి ఎలుగు బంటి అయితే ఇటు సైడ్కి వస్తుంటుంది, లేకపోతే రాదు, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీకు ఆ పుట్ట దగ్గర అయితే తీసుకువెళ్తాను. ఆ పుట్ట మెయిన్ సంఘటన ఏం జరిగిందంటే, ఎలకలు పట్టినోడికి మా తాతగారు చెప్పారు కదా, ఎలకలు ఏమో మన తోటకైతే రావడం జరిగింది. ఇదే నా పుట్ట అనమాట, రావడం జరిగింది. అలాగే చెక్ చేసేటప్పుడు అంటే ప్రతి ఒక్క చెట్టు ఎక్కి ఎలకలు ఉన్నాయో లేదో ఒక కత్తి పట్టుకొని చెక్ చేస్తుంటారు అనమాట, ఓకేనా. అలాగే ఒక చెట్టు ఎక్కారు, ఎలకలు పట్టినాడు. ఆ చెట్టు ఎక్కాక అక్కడ ఈ పాము అయితే అంటే ఇది కొడుతుంటారు అనమాట, అన్నిటికి కత్తితో కొడుతుంటే ఆ పాముకి తగిలింది. పాము అయితే 2 ముక్కలు అయిపోయింది అనమాట. 2 ముక్కలు అయిపోయి కింద పడిపోయింది. ఇకన ఆవిడ కూడా అంటే మనిషి వచ్చారు కదా, ఎలకలు పట్టినాడు, వాడు కూడా జడిసిపోయి స్పీడ్గా కిందకి దిగి అక్కడ నుండి పారిపోయారు అనమాట. పారిపోయి తిన్నగా మన ఇంటి దగ్గరికి, మన తాత దగ్గరికి అయితే వచ్చారు. తాత దగ్గరికి వచ్చి సంఘటన మొత్తం అయితే చెప్పారు, ఓకేనా. దాని తర్వాత అంత నార్మల్ అయిపోయింది. రాత్రికి ఎలకలు పట్టినాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక పడుకున్నాడు. రెండో రోజు మార్నింగ్ చూసేటప్పటికి ఆ మనిషి అయితే చనిపోయి ఉన్నారు. అలాగే ఈ సగం 2 ముక్కలు అయింది కదా పాము, ఆ తల ఇంకా బాడీ ఆ పాముది ఆ మనిషి పక్కనే ఉందన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు పాముకి పగ లేదు అంటారు, కానీ ఎంత పగ ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా అమ్మ ఇంకా మా ఆవిడైతే అక్కడ కొబ్బరికాయ అయితే తాగుతున్నారు. పక్కనే పొట్టుంది, చూడండి ఇక్కడే పొట్టుంది, ఓకేనా. మనకైతే ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఆ దృశ్యం చూసి మార్నింగ్ ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ చూసి అక్కడ పాము కూడా పడుంది, అంటే పాము కరిచి తను చనిపోయింది, ఇంకా మనిషి కూడా చనిపోయాడు అనమాట. అప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బెదిరిపోయారు, అంటే చాలా జడిసిపోయారు అనమాట. ఎందుకంటే దోషాలు ఉంటాయి అనమాట కొన్నిసార్లు, ఓకేనా. దాంట్లో నాగపాము అంటే కొంచెం దోషం ఎక్కువే ఉంటుంది, పగ కూడా ఎక్కువే, ఓకేనా. అలాగే ఇవి జంట పాములు. ఇప్పుడు కూడా ఇంకొక జంట పాములో ఒక పాము చనిపోయింది, ఒక పాము అయితే ఇప్పుడు కూడా ఉంది.
తోటలో అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. చాలా పెద్ద పాము, చాలా ఏజెడ్ ముసీలు పాము అనమాట. ఓకేనా, చాలా సంవత్సరాల నుండి అయితే ఉంది మన తోటకి కాపలా అనమాట, ఒక టైపు ఆలోచిస్తే. ఓకేనా, అలాగే ఆ మనిషి చనిపోయాక ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏడ్ చేశారు, మనిషికి అంతా ఇచ్చేసి వచ్చి ఇక్కడ సంబరం చేశారనమాట. తోట ఈ పుట్ట దగ్గర పెద్ద సంబరం అయితే జరిగింది. ఓకేనా, అంటే మనం సంబరాలు చేస్తాం కదా, మంగళవారం అనేది, శుక్రవారం అనేది, ఆదివారం అన్నది, అలాగే ఒక వారంలో ఇక్కడ సంబరం అయితే జరిగింది తోటలో. అప్పుడు ఈ దోషం శాంతించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ కూడా బతికారనమాట. లేకపోతే ఆ పాము అంటే కొట్టేసిన పాము ఎలాగా చనిపోయింది, కానీ ఇంకొక జత ఇక్కడ ఉంది దీంట్లో, ఈ పొట్టలో. ఈ పాము కూడా పగ తీర్చుకుంటుంది అనేసి వాళ్ళైతే ఇక్కడ పూజలు అన్ని చేసి మా తాతగారు మొత్తం కూడా చేశారనమాట. అలాగే మన ఊరిలో మనకి వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంది, దాంట్లో మా చిన్నాన్న వాళ్ళే అర్చకులు అనమాట. ఓకేనా, ప్రధాన అర్చకులు. చాలా పురాతనమైన గుడి, చాలా పవర్ఫుల్. వేణుగోపాల స్వామి అంటే విష్ణుమూర్తి అవతారం అనమాట. అలాగే 300 సంవత్సరాల నుండి పూజలు అయితే జరుగుతున్నాయి. ఇంకా దానికన్నా ముందు కూడా ఉందన్నమాట ఆ టెంపుల్. ఎగ్జాక్ట్ అయితే మనకి ఇయర్స్ తెలియవు ఎంత ఇయర్, కానీ మనకు తెలిసి 300 ఇయర్స్ అయితే చెప్పుకుంటారు అనమాట. ఓకేనా, మా ముత్తాత, మా తాత, మా చిన్నాన్న, ఇప్పుడైతే ప్రజెంట్ మా చిన్నాన్న చేస్తున్నాడు. ఓకేనా, మన కుసుంపురం వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. అది కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు, ఆ టెంపుల్ అయితే మీకు చూపిస్తుంటాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక సైడ్ టేక్ చెట్టు ఉంది, అలాగే ఒక సైడు మనకి రకరకాల పూలు, చిన్న చిన్న పూల చెట్లు ఉన్నాయి. అలాగే ఒక సైడు వేప చెట్టు ఉంది, ఒక సైడు మనకి చాలా పెద్దది, అంటే చిన్నప్పుడు దాని కింద మేము ఉయ్యాలము కుంకుడుకాయ చెట్టు ఉందన్నమాట. ఓకేనా, ఆ చెట్టు పక్కనే ఇది పెద్ద పుట్ట, నాకంటే హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ పుట్ట అనేది. ఓకేనా, ఆ కన్నాలు చూస్తున్నారు కదా, దాంట్ నుండే పాము అప్పుడప్పుడు బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ప్రజెంట్ అయితే పుట్ట ఇలా ఉంది. ఇంకా వర్షాలు పడడం, చాలా వరకు ఈ తిత్లీ తుఫాన్లు, సైక్లోన్ రావడం అంత కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయింది. లేకపోతే చాలా పెద్ద పుట్ట అనమాట. మేము చిన్నప్పటి నుండి ఈ పుట్ట అయితే చూస్తున్నాము. చూడండి, చుట్టూరు మీకు చూపిస్తాను. టేక్ చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది. అలాగే తిత్లీ తుఫాన్లకి ఒక 70 లాగా మన కొబ్బరి చెట్లు అయితే పడిపోయాయి అనమాట. దాంట్లో ఇప్పుడు కూడా కొన్ని అయితే ఇలాగా పడే ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనకి ఏదైనా భోగి మంటలు వేసుకోవడానికి అలాగా కొట్టేసి అయితే తీసుకుని వెళ్తారు. అక్కడ భోగి మంటలు అయితే వేసుకుంటారు. వాళ్ళు అక్కడ చూశారు కదా, మా చిన్నాన్న అయితే అక్కడ కూర్చొని ఉన్నారు. అలాగే ఇక్కడ మొత్తం కూడా కొబ్బరికాయలు చూడండి, అంత చక్కగా మొత్తం కూడా తీస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా, ఆ పుట్ట మీకు చూపించిన పుట్టదైతే చాలా పెద్ద స్టోరీ అనమాట. ఇప్పుడు కూడా ఆ పాము మన తోటలో అయితే తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, అప్పుడప్పుడైతే కనిపిస్తుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మొత్తం అదంతా కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఎలుగుబంట్ల దాడులు ఇక్కడ కూడా జరుగున్నాయి, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం కామెంట్ చేయండి. అలాగే కొంచెం సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా.